అందరికీ నమస్తే. యోగా సాధన లోపల చాలా రకాలుగా ఉంటాయి. దాంట్లో ఈ జలయోగా అనేది ఒకటి. ఇది ప్రాణాయామం ద్వారా, సహజ వాయువు ద్వారా, ముఖ్యంగా ఇది చేయాలంటే స్విమ్మింగ్ రావాలి. ఈత వచ్చిన వాళ్ళకు తొందరగా నేర్పవచ్చు. దీనివల్ల ఏకాగ్రత బాగా పెరుగుతుంది. తర్వాత ఏదైతే లేజినెస్ ఉందో ఆ లేజినెస్ దూరం అవుతుంది. యోగ సాధనలో ఎట్లయితే మొట్టమొదటి మనకు ఆరోగ్యము బహిర్గతంగా తర్వాత అంతరంగంగా చేయడానికి యోగా లాభాలు ఎన్నో దాదాపు ఇప్పుడు తెలుసు. అదేవిధంగా తొందరలో మనకు జరుపుకోబోయేటువంటి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవము ప్రపంచమంతా జరుగుతుంది. కారణం ఏంటంటే ఇక దీనికంటే మించిన సాధన లేదని ప్రపంచమంతా గుర్తించింది. అది మనం భారతదేశంలో ఉండడం, భారతదేశంని గుర్తించడం ఇది మన సౌభాగ్యము. అదే దానిలో భాగంగానే జలయోగా ఇది ప్రతిసారి ఎప్పుడైతే అవసరం అప్పుడు చేసుకోవడం జరుగుతుంది. ఈ మనపైన మనకు ముఖ్యంగా ఏది చేయాలని సరే నమ్మకం ఉండాలి. ఆ మనపైన మనకు తనపైన తనకు నమ్మకం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు ప్రతిదీ మనం సాధించుకునేటువంటి ఏదైతే మనం బాధ్యతలుగా స్వీకరిస్తామో, మన కర్తవ్యాన్ని నెరవేర్చాలంటే స్థితి ఉంటుందో ఆ జిజ్ఞాస అనేది తప్పనిసరిగా మనకు పాజిటివ్గా పనిచేస్తుంది ఆలోచన. కానీ అయితే ఎవరు ఏ రంగంలో ఉన్నా సరే ఇదొక మార్గం, ఇది జలయోగా అనేది. అంటే దీనివల్ల ఉత్సాహం తగ్గకుండా, నిరుత్సాహం రాకుండా కాపాడుతుంది. కాబట్టి అందరూ కూడా ఎవరికైతే అవసరమో వాళ్ళు మొదలు ఈత నేర్చుకోండి. ఈత నేర్చుకున్న తర్వాత ఈ జలయోగ లోపల సాధన చేయించడం, శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏదో ఒక రకంగా మొత్తానికి మీ వృత్తితో పాటుగా ఈ ఖచ్చితంగా ఏదో ఒకటి ఎక్స్ట్రా కోకరికల్చర్లో భాగంగా ఏదో ఒక సాధన చేస్తుంటే మనకు మనసు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి, నెగిటివ్ స్ట్రెస్ లేకుండా మన యొక్క జీవనం ముందుకు కొనసాగుతుంది. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా యోగ మార్గంలో నడుస్తూ, యోగ మార్గం లోపల వివిధ దశలున్నాయి కాబట్టి ఏది అభిరుచి ఉందో దానిలో ముందుకు సాగాలని కోరుతున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇంతకంటే మించింది ఈ ప్రపంచంలో ఏ సంపద లేదు. అన్నీ కూడా మనం ఇక్కడ వదిలిపోవాల్సిందే. కానీ మన ఎంబడి వచ్చేది కేవలం మనం మంచి చెడులు మాత్రమే. కాబట్టి చెడు ఎట్టి పరిస్థితుల్లో స్టెప్ వేయకుండా టేకప్ చేసేటప్పుడే అది మంచిదైతేనే మనం టేకప్ చేస్తాము. దాన్ని ఎన్ని విఘ్నాలు వచ్చినా సరే దాన్ని సాధించి తీరుతాము. అటువంటి స్థితి దీనిలో కలుగుతుంది. ఓం.